నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం వైసీపీ పార్టీకి కంచుకోటగా మారిందని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రపాలెం గ్రామంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీల పక్షపాతి అన్నారు. ప్రచారం నిర్వహిస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఎదురొచ్చి స్వాగతిస్తా ఉన్నారు, ఆహ్వానిస్తున్నారు. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ జగన్ ప్రభుత్వం కావాలని చెప్పి నిర్ణయిస్తా ఉన్నారు. మహిళలు అయితే ఏకపక్షంగా అభిమానం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని చాలా గట్టిగా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చేసి చూపించారు. మహిళల పట్ల ఆయనకున్న ప్రేమను కానీ, మహిళల పట్ల ఆయనకున్న గౌరవ అభిమానాలను కానీ మాటల్లో కాదు చేతల్లో చూపించి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి చాలా గట్టిగా నినదించి ముందుకు తీసుకెళ్ళారు. ఇవాళ మేము కూడా ఆయన బాటలో అన్ని కులాలు, అన్ని మతాలకి సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్ళాము. ఒక్క సెట్టిబరిజ కమ్యూనిటీకే మన నియోజకవర్గంలో 11 కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తున్నాం. ఒక యాదవ కళ్యాణ మండపం ఇవాళ వరకు జిల్లా స్థాయిలో లేదంటే స్థలం కేటాయించి నిర్మాణం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాకలపూడిలో మరొక యాదవ కళ్యాణ మండపం నిర్మాణం చేసి ఈ విధంగా చిన్న కమ్యూనిటీస్, పెద్ద కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా 4 అంబేద్కర్ భవన్ నిర్మాణం చేస్తాం. అన్నిటికీ కూడా ఒక సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ప్రజలు ఏం కోరుకున్నారో వాళ్ళ ఆకాంక్షలు తీసుకెళ్తా ఉన్నాం. అందుకే ఇవాళ మేము ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాల అభివృద్ధిని కానీ ప్రజలు ఇంత గొప్పగా ఆదరిస్తా ఉన్నారు, మా పనితీరుని మెచ్చుకుంటా ఉన్నారు. తప్పకుండా ఘన విజయం సాధిస్తాం. గతంలో కన్నా అత్యధిక మెజార్టీలు సాధించి కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీగా జనరల్ సునీల్ గారు కాకినాడ ఎంపీ గారు ఖచ్చితంగా గెలుస్తాం. తిరగలేదు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా, ఎన్ని రకాల ఎద్దులు పై ఎద్దులు వేసినా, ఎన్ని బూతులు మమ్మల్ని తిప్పి మానసికంగా వేధిద్దాం అనుకున్నా కూడా ఎవ్వరు చరించేవాళ్ళు లేరు. ఇక్కడ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ప్రజలు మా పక్షాన్ని నిలబడ్డారు. మేము ఘన విజయం సాధించబోతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించిన పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను గారి నాయకత్వంలో వాళ్ళు నిర్వహించారు. వారికి అదేవిధంగా ఇతర నాయకులందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఘన విజయం చేకూర్చాలని మండపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు. మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలంలోని ఈశాన్య గ్రామాలైన వి సావారం, ఎదురుపాక, నదురుబాద గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి సంక్షేమ పాలన సాగించిందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని విమర్శించారు. మళ్లీ ఎన్డీఏ కూటమి సూపర్ 6 పేరిట హామీలు ఇచ్చి ప్రజలను మోసగించేందుకు సిద్ధపడుతుందని దుయ్యబట్టారు. సంవత్సరానికే 24,000, 12 నెలలు 24,000 అంటే 5 సంవత్సరాలకే 1,20,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి కూడా డబ్బులు కట్టవలసినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు మీద ఉందనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నేను ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. ఈ రకంగా అన్ని వర్గాలని కూడా మోసం చేసుకుంటూ వచ్చారు. ఇవి కాకుండా పేదవాళ్ళకి 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాం, 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. 1,50,000 రూపాయలు ఇల్లు కట్టడానికి ఇస్తామని చెప్పారు. మీ ఊళ్ళో 1 సెంటు భూమాన్ని ఎవరికైనా ఇచ్చారా? ఇక సిగ్గులేనటువంటి విధంగా నిన్న ఈ గ్రామం నుంచి మొన్న ప్రచారం మొదలు పెడతానని చెప్పేసి యోగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. అందుకని నేను ఈ రోజు ఈ గ్రామంలో ఆ విషయాలు చెప్తున్నాను. నేను వాట్సాప్ లో చూసాను. దాంట్లోని ఇక్కడికి వచ్చేమంటాడు, మీ ముందు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీకు ఎవరికి 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. ఇతనికి సిగ్గుందా? 5 సంవత్సరాలు మీరు మేనిఫెస్టోలో పెట్టి 3 సార్లు ఎమ్మెల్యే కదా నువ్వు జోగిస్తారు, 1 సెంటు భూమి ఎవరికైనా ఇచ్చావు ఎక్కడన్నా? నేను నియోజకవర్గంలోని 1 సెంటు భూమి ఎక్కడన్నా ఇచ్చారు? 15 సంవత్సరం ట్రైన్ వెళ్ళేటువంటి పరిస్థితి జోగిస్తారు. నేను వచ్చిన తర్వాత గడప వచ్చినప్పుడు అక్కడ డ్రైన్ గురించి చెప్పి, నేను మళ్ళా మిమ్మల్ని అనటానికి వచ్చినప్పుడు, ఓటాడటానికి వచ్చినప్పుడు డ్రైన్ వేయించిన తర్వాత వస్తానని చెప్పి ఈ రోజు డ్రైన్ వేయించాను కాబట్టి అక్కడికి వెళ్ళి ఓటాడుతాను. ఈ గ్రామంలో ఏదన్నా ఓటు అడిగేటువంటి అధికారం ఉందంటే, హక్కు ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీకి ఉంది, తోట త్రిమూర్తులుగా నాకు ఉందనేటువంటిది సభాపక్షంగా మీ అందరికీ తెలియపరుస్తూ మీకు అనేక సందర్భాలుగా చెప్పాను. మీ అందరికీ ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ మోసం మాటలో మాయ మాటలో వినొద్దు. ఆ రోజు చేయలేనటువంటి ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డి. కాకినాడ నగరం ఐడియల్ కాలేజ్ ఇంద్రపాలెం బ్రిడ్జ్ దగ్గర భారీ స్థాయిలో మద్యం బాటిల్ను ఎన్నికల తనిఖీల్లో భాగంగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ సామర్లకోట రహదారిలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా టాటా ఐషర్ వాహనంలో తరలిస్తున్న మద్యం బాటిళ్లను గుర్తించి ఇంద్రపాలెంలో ఉన్న కాకినాడ సౌత్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్కు అప్పగించారు. మద్యం బాటిళ్లు విలువ సుమారు 21 లక్షల రూపాయలు విలువ చేస్తాయని ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. మద్యం బాటిళ్లు తరలిస్తున్న వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత వివరాలు తెలియజేస్తామని తెలిపారు. 24 సందర్భంగా కాకినాడ జిల్లాలో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంద్రపాలెం ఐడియల్ కాలేజీ దగ్గర స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఏర్పాటు చేస్తుండగా, అంటే వెహికల్స్ అన్ని చెక్ చేస్తుండగా వాళ్ళకి ఒక వెహికల్ అనుమానాస్పదంగా రావడం గమనించారు. దానిలో వాళ్ళు చూస్తే దానిలో మద్యం బాటిల్స్ ఇవి ఉన్నాయి, మద్యం పెట్టెలు ఉన్నాయి. ఆ పెట్టెలని వెంటనే సబ్కి అప్పచెప్పడం జరిగింది. నేను స్టేషన్ తీసుకొచ్చి వాటిని లెక్కపెట్టగా అవి 293 పెట్టెలు ఉన్నాయి. వాటి విలువ సుమారు 21 లక్ష, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 21 లక్షలు. సో ఇంకా ఈ కేసు దర్యాప్తులో ఉంది. వాహనం యొక్క డ్రైవర్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నాము. అతని నుంచి సమాచారం రాబట్టడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేయడం తెలియదండి. తెలియదండి నాకు. మండపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపు ఖాయమని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవ్వడం తథ్యమని బీజేపీ జాతీయ నాయకులు పి రఘురామ్ అన్నారు. రాయవరం మండలంలో చెల్లూరు, కూర్మాపురం, వెంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే వేగుళ్ల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు రఘురామ్, ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంత నిజాయితీ పరుణ్ణి గెలిపించుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో 3 పార్టీల కూటమి విజయం తథ్యమని ఇవాళ ఎవరడిగినా, ఏ సర్వే అడిగినా, ఎవరడిగినా చెప్తున్నారు. అంటే దేశంలో ప్రధాని గ్యారంటీ నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గ్యారంటీ చంద్రబాబు గారు. ఈ కాన్స్టిట్యున్సీలో మరి శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ బివివి చౌదరి గారికి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, కూర్మాపురం గ్రామ ప్రజలందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మన కూర్మాపురమే కాదు, నియోజకవర్గం ఏ గ్రామం వెళ్ళినా కూడా రాబోయే ఎన్నికల్లో ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలాలి. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అవినీతి సామ్రాట్, సెటిల్మెంట్ సామ్రాట్ను కూడా మన నియోజకవర్గం నుంచి బయటకు పంపించాలనే సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారు. మరి మీరంతా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో దోపిడీ ఎలా జరుగుతూ ఉందో. దానికి పరాకాష్ఠగా మన మండపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈ రెండు, అటు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు తోట త్రిమూర్తి గారిని ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా పారదోవడం ఖాయం. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఢిల్లీలోనూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తాళ్లరేవు మండలం సుంకరపాలెం జంక్షన్ లో జన సైనికులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో జరిగిన బహిరంగ సభకు హాజరవ్వడానికి రాజోల్ నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు సుంకరపాలెం జంక్షన్ కు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా జన సైనికులు బాణాసంచా కాల్చి సందడి చేశారు.
ముమ్మడివరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ తాళరేవు మండలం కోరంగి పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కోరంగి పంచాయతీ బొడ్డివాని లంకలో పితాని బాలకృష్ణతో కలిసి సీతారాముల ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నాడ పితానిలకు గ్రామస్తుల హారతులతో స్వాగతం పలికారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం పాత కోరంగి సీతారాంపురంలలో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచి పియ్యల మంగేష్, ఎంపీటీసీ పోతుల రత్నకుమారి, మండల పార్టీ కన్వీనర్ కాదా గోవింద్ కుమార్, పితాని సత్యబాబు, టేకుమూడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బుడ్డివాళ్ళకి మనం తిరగలేదు మనం దీని వరకు డోర్ టు డోర్ తిరిగేద్దాం. ఇది మన పాకెట్ కదా, తిరిగేసి పాతకోరంగి మన ఇదంతా కూడా స్టార్టింగ్ ఫోటో తీసాను ఇలాగా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్రాక్షారామం రాత్రి 9:50 చేరుకున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి మరియు నాయకులు, కార్యకర్తలు పవన్ కు ఘనంగా స్వాగతం పలికారు. పవన్ రాక సందర్భంగా జనసంద్రంగా ద్రాక్షారామం మారింది. బోస్ బొమ్మ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇప్పుడు మీ నీరాజనాలు, మీ ప్రేమాభిమానాలు సరిగ్గా 9:50కి వచ్చి మీకు నా స్పీచ్ సమయం తగ్గిపోయింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం 10కి మించి నేను బయటకు కూడా కనిపించకూడదు. ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తోంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. దోపిడీ చేసి వాళ్ళందరినీ ఎక్కుతున్నారు. మనలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి. నేను మీకోసం పనిచేస్తాను. రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది. కానీ కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 175 స్థానాల్లో వచ్చే నెలలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలు పెట్టే ఆయుధాల్లో మద్యం ప్రధానమైనది. యానాం కేంద్ర పాలిత ప్రాంతం అవ్వడంతో మద్యం తక్కువ రేటు కావడంతో ఆంధ్రాకు తరలించే అవకాశం మెండుగా ఉన్నాయనే అంచనాతో పోలీసులు బాసులు కన్ను యానాంపై పడింది. శనివారం ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఎస్సీబీ యానాం పరిపాలనాధికారితో భేటీ అయ్యారు. వచ్చే నెల 11, 12, 13 తారీఖులలో మద్యం షాపులను మూసివేసి సహకరించాలని కోరారు.
As per the instruction of the Election Commission of India and our Chief Electoral Officer and District Election Officer, Collector, like a coordination meeting between the state of Andhra Pradesh and Union Territory of Puducherry to deal the excise movements and the illicit liquors movement between the borders has been discussed with the Superintendent of Police Excise Superintendent of Superintendent Amlapuram Superintendent and Special Enforcement and our part is SP Adam conducted, and in the meeting we have discussed how to reduce and how to crack the liquor movement during the time of election, most particularly during the time of MCC. And from Pondicherry, I, the Deputy Commissioner for Yanam, assured all sort of assistance to the counterpart in Andhra Pradesh, that is in Amlapuram and as well as Kakinada district. We are very cooperative in terms of any excise or other administrative matter also. The Kakinada collectors and the Amlapuram collectors are very cooperative, and at the same line we also from Pondicherry also they will get the same assistance in terms of any aspects. I am very much thankful to the superintendent, excise superintendents of Konaseema district and as well as Kakinada district and assistant superintendent of enforcement Amlapuram for came down to Yanam and have a discussion with me, and I also request our police department and excise department to do the needful for the well cooperation of with the people of the Andhra Pradesh to conduct their election in the fourth phase peaceful and amicably and smoothly. Thank you very much. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.